ఆయన ఎలాంటి వాడు? ఎవరినైనా చూపించి ఈ ప్రశ్న వేస్తే మీరు అతను ఎలాంటి వాడు అని ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి? ఎలాంటి పదాలను వాడాలి? ఉదాహరణకు, ఒక వ్యక్తి ఉదార స్వభావం కలిగిన వాడు అంటే ధారాళంగా దాతృత్వాన్ని ప్రదర్శించేవాడు. అతన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్లో? హీఈస్ జెనరస్ అంటాం. అలాగే వినయశీలిని మనం హంబుల్ పర్సన్ అని అంటాం, వినయంగా ఉండేవారు. తర్వాత ఉత్సాహవంతుల్ని ఎనర్జెటిక్ పర్సన్స్ అని అంటాం. ఒక ఆలోచపరుడిని థాట్ఫుల్ పర్సన్ అని అంటాం. మృదు స్వభావి, చాలా శాంతంగా మృదువుగా సున్నితమైన మనసు కలిగిన వారిని మనం జెంటిల్ పర్సన్స్ అని అంటాం. అలాగే ఆత్మవిశ్వాసం కలిగిన వారిని కాన్ఫిడెంట్ అని అంటాం. నిజాయితీపరుడు అని చెప్పాలంటే ఎవరినైనా సిన్సియర్ లేదా ఆనెస్ట్ అని అంటూ ఉంటాం. తర్వాత ఆధారపడదగిన పర్సన్స్ ఉంటారు కొందరు. మనం ఏ పనైనా వారికి చెప్పి మనం వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. అలాంటి వారిని మనం డిపెండబుల్ పర్సన్స్ అని అంటాం. క్రికెట్లో రాహుల్ ద్రవిడ్ని మిస్టర్ డిపెండబుల్ అంటారు కదా. అలాగే ఆశావాది అంటే ఏ విషయంలోనైనా ఒక పాజిటివ్ యాంగిల్ని మాత్రమే చూస్తారు వీళ్ళు. తొందరగా నిరాశకు లోనుకారు. అలాంటి వారిని ఆప్టిమిస్టిక్ పర్సన్స్ అని అంటారు. తర్వాత ఆశయాలను కలిగి ఉండడం అంటే ఒక టార్గెట్ పెట్టుకుని దానికోసం కష్టపడి దాన్ని సాధించే తత్వం కలిగిన వారిని అంబిషియస్ అని అంటాం.